అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి నవంబర్ 16 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు గారి వచ్చి శివరామదాస్ గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు ఎప్పుడు కూడా అండి కొత్త కొత్త ఆలోచనలతో జీవిస్తూ ఉంటారు. అయితే విషయంకి వస్తే కనుక రేపటి రోజున ఒక కొత్త శక్తి, ఒక కొత్త అవకాశాన్ని వీరికి తీసుకురాబోతుందని చెప్పాలి. దీన్ని జ్యోతిశాస్త్రం ప్రకారము శని గురు యోగ ప్రభావం సమయం అని చెప్పి పిలుస్తారు. అయితే ముఖ్యంగా రేపటి రోజు మీకు మీ యొక్క దినఫలిత ఆధారంగా గమనిస్తే రేపటి రోజున మీ శత్రువులు, అంటే మీ ముందు శత్రువులు కూడా తలదించే అవకాశం అయితే తప్పకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు అనుకున్నటువంటి ధైర్యంతో నిండిపోతారండి. రేపటి రోజున ఈ రాశివారు చాలా వరకు కూడా ధైర్యంగా అన్ని రకాల కూడా ముందుంటారని చెప్పచ్చు. ఇంకా రేపటి రోజున ఈ రాశి వారికి గత కొన్ని నెలలుగా ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి కదా, కార్యాలయంలో కావచ్చు, కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చు, లేదంటే న్యాయపరమైన వ్యవహారాల్లో కావచ్చు, ఇలా రేపటి రోజున అనూహ్యంగా వంశ రేపు నుండి పరిష్కారం అవటము కళ్ళారు చూస్తారు. అలాగే ఒక శత్రు అనేటువంటి వారు మీకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి రేపటి రోజున మీ ముందు తలవంచిన పరిస్థితి అయితే తప్పకుండా రాబోతుంది. మీకు మంచి లాభం, స్నేహం, అలాగే విజయాన్ని సూచించిన రోజు అండి. ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక శక్తి ప్రవాహం లాగా ఉంటారు. తిరుగులేనటువంటి రాశిగా చెప్పుకోవచ్చు. మీరు ఎన్నో రోజుల నుండి నిశ్శబ్దంగా అన్నింటినీ కూడా సహించారు. అంత గట్టిగా రేపటి రోజు మీకు విశ్వం కూడా మంచి న్యాయం చేయబోతుంది. ఇక రేపటి రోజు మీరు ఎక్కడికైనా సరే నీలం కానీ పసుపు రంగు పువ్వును కానీ చూసినట్లయితే విజయ సంకేతంగా చెప్పుకోవచ్చండి. మీ కర్మ అనేది ఫలించబోతుంది. రేపటి రోజున మధ్యాహ్నం సాయంత్రం లోపు అనూహ్యమైనటువంటి హఠాత్ పరిణామం మీ జీవితంలో ఒక వింత, ఇప్పుడు మీరు చూడటువంటి వింత సంఘటన ఎదుర్కోవటం కానీ, లేదంటే ఏదైనా అత్యంత శక్తివంతమైనటువంటి ఒక వార్త అనేది మీ యొక్క జీవితంలోకి మరింత ఎక్కువగా ప్రభావితం చేయడం మొదలవుతుంది. ఇక రేపటి రోజున మీ దిన ఫలితాలను గమనించినట్లయితే రేపటి రోజున ఉదయం సూర్యోదయంతోనే మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఒక పవిత్రమైనటువంటి రోజుగా రేపటి రోజు గత కష్టాలను కూడా విడిచిపెట్టి కొత్త దారిలో అడుగుపెట్టేటువంటి సమయంగా రేపటి రోజు మనసు కనిపిస్తుంది. ఇక రేపటి రోజున కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయండి. అంటే ఒక పాత స్నేహితుడి నుండి వార్త అనేది వస్తుంది. స్నేహం మీ యొక్క జీవితంలో కొత్త ఆశలు తీసుకొని వస్తుంది. కుటుంబంలో ఒక పెద్ద చర్చ పరిష్కారం అవుతుంది. అలాగే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంకేతం రేపటి రోజు మీ ముందుకు వస్తుంది. ఇక మీరు గమనించకపోయినా కానీ రేపటి రోజున ఒక దేవతా రూపంలో మీకు ఆశీర్వాదాలు తప్పకుండా అందుకుంటారండి. అది ఒక పెద్ద మనిషి రూపంలో కావచ్చు, ఒక మాట రూపంలో కావచ్చు, అంటే ఏదో ఒక మాట రూపంలో భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఒక మనిషిలోకి ప్రవేశిస్తుంది అనమాట. తద్వారా ఏంటంటే వారి యొక్క సంకేతాల ద్వారా మాటలు, వారి యొక్క ప్రతి సంకేతం కూడా మీకు అన్ని విధాలుగా మంచిగా ఉంటుందండి. మీ యొక్క శ్రేయభిలాషుల తత్వాన్ని కోరుకుంటారు. అనుకూలమైనటువంటి మార్పులు మీ జీవితంలోకి తీసుకొని రావడానికి ఆ వ్యక్తి ఇచ్చినటువంటి సలహాలు మీకు బాగా పనిచేస్తాయి. ఇక రేపటి రోజున గంగాజలం కానీ, నది నీటితో కానీ, లేదంటే చల్లని నీటితో కానీ మీరు స్నానం చేసి ఇంట్లో కానీ, లేదంటే గుళ్ళో కానీ ఒక దీపం వెలిగించుకోండి. మీ హృదయంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా కరిగిపోతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఎక్కడైనా కానీ ఒక పావురం కానీ, లేదంటే ఒక తెల్లటి పక్షి కనిపిస్తే మీకు ఒక అత్యద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి మీరు వెళ్ళేటువంటి దారిలో మంచి ఎదురవబోతున్నటువంటి ఒక సంకేతం అని చెప్పచ్చు. ఇక రేపటి రోజున గమనించుకోండి, మీకు అదృష్టం ప్రారంభమయ్యేటువంటి రోజుగా చెప్పాలి. మీ జీవితంలో అత్యద్భుతమైన పరిణామాలు కూడా రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్య నుండి రేపటి రోజున విముక్తి పొందబోతున్నారు. ఆ సమస్య అనేది ఒక పరిష్కారం దొరకటం కానీ,
ఒక కొలిక్కి రావటం కానీ చూస్తారు. అలాగే మీరు ఊహించని విధంగా ఒక అవకాశం అనేది, ఒక ఆహ్వానం కానీ లేదా ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశం అయితే అది మీకు మహా అదృష్టం ప్రారంభంగా చెప్పుకోవాలి. అలాగే ఒక మంచి సంకేతం కూడాను అప్పులకు కూడా కొత్త మార్గం తెరుచుకుంటుంది. కొత్త ఉద్యోగ వ్యాపార భాగస్వాములు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, అలాగే గతంలో మీరు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం అనేది ఇప్పుడు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతుంది. అలాగే జ్యోతిష్య పరంగా చూసినట్లయితే కనుక చంద్రుడు ఇప్పుడు లగ్నంలోకి వస్తున్నాడు. ఇది ఒక కొత్త ఆరంభాన్ని మీకు సూచిస్తుంది. అలాగే సంపద యోగం కూడా ఈ రాశి వారికి ఏర్పడబోతుంది. చాలా అంటే చాలా అత్యద్భుతమైన ఫలితాలు మీ జీవితంలో రేపటి రోజున ఏర్పడబోతున్నాయి, చూడబోతున్నారు కూడా. ఇక రేపటి రోజున మీ యొక్క చూసినట్లయితే రేపటి రోజున అనూహ్యమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో ఎన్నో ఎన్నో చోటు చేసుకోబోతున్నాయి. మీరు అసలు కొన్ని విషయాలు అయితే నమ్మలేరండి. అంటే ఇలా జరుగుతుందా మా జీవితంలో అని అస్సలు నమ్మలేరు. ఇక మీ యొక్క భవిష్యత్తును మంచి బంగారు బాటగా తీర్చిదిద్దుకుంటున్నారనమాట. ఉదాహరణకు వెలుగు మార్పు అనే పదం మీరు వినే ఉంటారు కదా. మీ జీవితంలో ఒక వెలుగు అనేది రాబోతుంది. రేపటి రోజున సాయంత్రం 7 నుండి 9 లోపు మీ ఇంట్లో కానీ లేదంటే శివాలయంలో కానీ దీపం వెలిగించుకొని ఓం నమ శివాయ అని చెప్పి జపం చేసుకోండి. శివశక్తి యొక్క మీ యొక్క జీవితాన్ని నూతన దిశలోకి నడిపించడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక మహా పరిణామాలు అయితే రేపటి రోజు మిమ్మల్ని పలకరించబోతున్నాయండి. ఇది మీ యొక్క ఉద్యోగ విషయంలో కావచ్చు, లేదంటే వ్యాపార విషయంలో కావచ్చు, లేదంటే వృత్తి విషయంలో కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు. ఏదైతే మీరు మార్పులు కావాలని కోరుకున్నారో వాటన్నిటిలో కూడా రేపటి రోజు మీకు మంచి మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయండి. అంతేకాకుండా మంచి శుభవార్తలైనటువంటి అవకాశాలు అయితే రేపటి రోజున సాయంత్రం కల్లా మీరు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి అనూహ్యమైనటువంటి శుభవార్తలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే మీ పిల్లల తరపు నుండి మీరు ఏదైనా కానీ మంచి శుభవార్తలు రావడం అంటే మీరు ఏదైనా కానీ ఉద్యోగ అవకాశాన్ని పొందడం కానీ, లేదంటే వారికి ఏదైనా సంబంధించి ఏదైనా వివాహ విషయానికి సంబంధించి కానీ ఇలాంటి వార్తలు మీరు జరగడం కానీ సక్సెస్ఫుల్గా అవ్వడం కానీ ఇటువంటివి కూడా మీరు మరింత ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే మీ మనసులో ఎప్పటి నుండో ఉన్నటువంటి కోరిక అనేది కూడా రేపటి రోజున తప్పక నెరవేరబోతుందండి. అది ఎలాంటి కోరికైనా సరే రేపటి రోజున సాయంత్రం కల్లా మీ కోరిక కూడా నెరవేరే సూచనలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఇక సమాజంలో గౌరవ ప్రతిష్టలు రెట్టింపోతాయి. అంతేకాకుండా రేపటి రోజు మీకు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది తప్పకుండా దక్కించుకోబోతున్నారు. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉండొచ్చు, ఎంత కష్టపడుతున్నాము, ఎంత కష్టపడినట్టు కూడా మేము అనుకున్నటువంటి ప్రతిఫలం భగవంతుడు మాకు ఇవ్వట్లేదు నిరాశ చెందినటువంటి రోజులకి రేపటి రోజున మీ నిరాశ చెందారో కొంతైనా మీరు మంచి అవకాశాలు రావటం కానీ చూస్తారనమాట. అంతేకాకుండా ఒక గొప్ప యోగం కూడా రేపటి రోజు సాయంత్రానికి మీ దశలో మారబోతుందండి. ఇది చాలా భాగ్యకరమైనటువంటి రోజుగా వరుసగా ఒకే రోజున ఇన్ని అదృష్టాలు రావడం చూసి మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఒక దోపిడీ యోగం అని కూడా అంటారు, భాగ్య దోపిడీ యోగం అంటారు దీన్ని. మీ జీవితంలో మరొక పునర్జన్మ లాంటిదండి. ఈ రేపటి రోజున తెలుపు రంగు దుస్తులను, ఎరుపు రంగు దుస్తులను కానీ ధరించండి. వీలైతే దగ్గరలో ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి గుడుకుంటే వెళ్ళి చక్కగా హనుమాన్ చాలీస పఠించండి. సింధూరాన్ని నుదుటిని ధరించండి. వీలైతే కనుక పరమేశ్వరుని యొక్క ఆలయానికి లేదా హనుమాన్ చాలీస జపించుకొని చక్కగా హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని దర్శించుకోండి. అలాగే మీరు రేపటి రోజున ఏవైనా మూగజీవులకు ఆహారంగా పెట్టడం ద్వారా మీ కంటకాలు కూడా మంచి శుభ సంకేతంగా ఉంటుందండి. మీకు అన్ని పనులు కూడా అనుకూలంగా జరుగుతాయి. ఇక రేపటి రోజున ఆదివారము పితృదేవతలకు కూడా మీ కొద్దీ ఏమైనా దానధర్మాలు చేసినట్లయితే పితృదేవతలు కూడా సంతోషించి మీ కంటకాలు కూడా మంచి యోగాన్ని అయితే కలిగిస్తారు. ఆర్థిక పరంగా మంచి సంబంధించినటువంటి ఒత్తిళ్లు ఉన్నాయో వాటి నుండి కొంచెం విముక్తి లభిస్తుంది. ఆధ్యాత్మిక పరిణామాలు రేపటి రోజు నుండి మీకు అన్నీ అందుబాటులో మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ఆధ్యాత్మిక పరిణామంలో మంచి ఉచ్ఛేదంతో కూడినటువంటి మనసుతో ఉంటారు. అలాగే రేపటి రోజు మీ యొక్క దినఫలిత ఆధారంగా మరొక విషయాన్ని కూడా గమనించినట్లయితే పాత స్నేహితుల ద్వారా వచ్చినటువంటి వార్త వలన మీకు మరింత ఎక్కువగా తేలినటువంటి ఉత్సాహం అనేది మీరు నింపుకోగలుగుతారు. అంతేకాకుండా రేపటి రోజున గమనించినట్లయితే ప్రేమికులు కూడా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలండి. వ్యాపారాలు కూడా గొప్పగా రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలు సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తారు. అలాగే రేపటి రోజు మీకు న్యాయపరమైన ధర్మబద్ధమైన సాధనలు ఇటువంటివి కూడా మీకు రేపటి నుంచి కోర్టు నుంచి ఏమైనా సరే న్యాయపరమైనవి ఉంటే మాత్రం మీకు అనుకూలంగా అయితే జరగబోతున్నాయండి. కాబట్టి ఏదైనా అవకాశాన్ని జారవిడ్చుకోకుండా చేతి నిండా అందిపుచ్చుకునేలా ప్రయత్నించి అందులో విజయాన్ని తప్పకుండా సాధించండి. అలాగే రేపటి రోజున మీరు ఏ రంగంలో అయినా ఎవరికైనా కానీ నలుగురికి ఆదర్శంగా ఉండాలనేటువంటి విధంగా అంకిత భావంతో పనిచేస్తారన్నమాట. ఇక మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించిన వారి తర్వాత మిమ్మల్ని తిరిగి విమర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎంతవరకు ఎవరితో ఎలా ఉండాలనేది మీరు నిర్ణయించుకోండి.
అలాగే ఫ్యూచర్లో మీకు మంచిగా అన్ని విధాలుగా జీవితం అనేది ఉండబోతుంది. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు సమయం చేయాలనే విషయాన్ని కూడా కొంత అదుపులో ఉంచుకోవడం చాలా మంచిదండి. ఏదైనా కానీ అతి మంచితనం ఎవరికి పనికిరాదు. అతి మంచితనం వలన అనార్థాలే కానీ లాభం అనేది ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి. మరి తెలుసునా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.